ఎస్ఎస్సి జీడీ ఆస్పిరెంట్స్‌కి ఇప్పుడు ఉన్నది ఏందంటే స్కోర్ అంటే సేఫ్ స్కోర్ ఎంత అని చెప్పేసి దీని గురించి వీడియో చేస్తా అన్నా కదా. సో అంటే దాన్ని పోల్ ఆధారంగా చేస్తా అన్నాను. సో పోల్ గురించి అండ్ మనకి నోటిఫికేషన్‌లో ఇచ్చిన పీఈటీ, పీఎఫ్టీకి ఎంతమందిని పిలుస్తాడని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇచ్చింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఒక అనాలిసిస్ చెప్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మనకి నేను పోల్ పెట్టిన దాని ప్రకారం ఏంటంటే సో చాలా మటుకి 30% ఏంటంటే మనకి 65 నుంచి 85 స్కోర్ మధ్యలో వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. ఆ తర్వాత 55 నుంచి 65 ఉన్నారు. ఆ తర్వాత 45 నుంచి 55, ఆ తర్వాత లాస్ట్గా 32 నుంచి 45. నేను ఈ బిట్వీన్ ఈ స్కోర్ ఇవ్వడానికి కూడా రీజన్ ఉంది, అది కూడా చెప్తాను. అయితే నాకు తెలిసి అయితే మోస్ట్లీ నాకు వచ్చిన కమెంట్స్ కానీ సో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ కానీ సో ఏంటంటే మెయిన్గా 70లోనైతే చాలామంది ఉన్నారు. సో ఆ తర్వాత 60 వరకు అయితే ఉన్నారు, అవునా. సో ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు ఉండొచ్చు. అయితే ఏంటంటే మనకి ఈ పీఈటీ, పీఎఫ్టీకి 1:8లో పిలుస్తాడని చెప్పినాను ఆల్రెడీ, అవునా. సరే, ఈ 1:8 పక్కన పెట్టండి. ఈ క్వాలిఫై మార్క్స్ ఒక్కసారి చూడండి. వాడు ఏం చెప్పినట్టు యూఆర్ వాళ్ళకి 48 మార్క్స్ రావాలన్నాడు పీఈటీ, పీఎఫ్టీకి పిలవాలంటే. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్కి ఏమో 40 మార్క్స్ రావాలన్నాడు పిలవాలంటే. ఎస్సీ, ఎస్టీ అండ్ రిమైనింగ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 32 మార్క్స్ రావాలి. వీళ్ళు వస్తే మేము తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. మరి ఖచ్చితంగా వీళ్ళు వచ్చిన వాళ్ళని తీసుకుంటాడంటే ఒకనొక సందర్భం నేను చెప్తున్నాను, మా అప్పటిదే ఆల్రెడీ చెప్పే ఉంటాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో అదేంటంటే వాడు 1:8లో పిలవాలి అంటే ఒక్క పోస్ట్కి 8 మందిని పిలుస్తా అని చెప్పేసి అన్నాడు. ఆ ఒక్క పోస్ట్కి 8 మంది లేరనుకో, అప్పుడు ఈ కట్ ఆఫ్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళని కూడా పిలుస్తాడు. అలా మమ్మల్ని కూడా పిలిచిండు. ఈడబ్ల్యూఎస్కి అప్పుడు 30కో 29కో పిలవాల్సి ఉంటే 30కి అనుకుంటా, 32కు అనుకుంటా, లేదు వాళ్ళని ఏంటంటే 25కి మాత్రమే పిలవడం జరిగింది. సో అప్పుడు మా టైంలో సో ఏంటంటే ఈ స్కోర్ కంటే తక్కువ వచ్చిన వాళ్ళని కూడా పిలవచ్చు, ఈ స్కోర్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళని కూడా పిలవచ్చు. సో ఇప్పుడు మీకున్న డౌటే, మరి మాకు ఇదే స్కోర్ వచ్చింది మమ్మల్ని పిలుస్తాడంటే, ఓకేనా. సో దానికి ఏంటంటే రీజన్ మీకు ఆన్సర్ ఇప్పుడు చెప్పింది. సో మరి ఎంత స్కోర్ ఉంటే బెటర్, దీనికంటే ఎంత స్కోర్ ఉంటే మేము హోప్స్ పెట్టుకోవచ్చు అని చాలామందికి ఉంటుంది. సో ఈ విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే నేను పోల్ కూడా అందుకే ఇచ్చినాను కారణం. సో 32 నుంచి ఒక +5 కానీ +10 కానీ, +10 వేసుకుంటే మనకి బేబీగా ఒక +10 వేసుకుంటే ఎస్సీఎస్లకి ఏంటంటే ఇప్పుడు 45 అంటే 42 కానీ 45 కానీ ఇలా వచ్చిన వాళ్ళకి హోప్స్ ఉంటాయి పీఈటీ, పీఎఫ్టీకి పిలవచ్చని. ఎందుకంటే +10 వేసుకుని అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ తర్వాత అదే +10 వేసుకుంటే ఓబీసీ వాళ్ళకి ఎంత 50+. సో యూఆర్ వాళ్ళకి ఏంటంటే యూఆర్ వాళ్ళకి +60+ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ ఉండొచ్చు ఓపెన్ కేటగిరీ. ఎందుకంటే ఓపెన్ కేటగిరీ అంటున్నాను. సో ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళని కూడా అలాగే ఇస్తాడు. రిజల్ట్ వచ్చేదాకా తెలియదు. మాది ఏంటంటే ఓపెన్ కేటగిరీ అంటే జనరల్ వచ్చేసింది, ఓపెన్ కేటగిరీ జనరల్ వచ్చేసింది అంటే నక్సల్ వాళ్ళకి నక్సల్. సో ఈ నక్సల్ వాళ్ళు మళ్ళీ ఓపెన్లో కూడా వస్తుంది, అవునా. సో ఈ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఇప్పుడు నక్సల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఓపెన్లో కూడా వస్తుంది. జనరల్ వాళ్ళు కూడా, జనరల్లో ఎస్సీ వాళ్ళు సో మనకి ఆ జనరల్లో యూఆర్లో కూడా పోస్టు మనకి వస్తుంది. ఇది ఇప్పుడు చెప్పిన మీకు అర్థం కాదు, నేను నెక్స్ట్ చెప్తాను. అయితే ఏంటంటే సో దీనికంటే ఒక +10 సో ఇలా +15 ఎక్కువ ఉన్న వాళ్ళైతే సేఫ్ జోన్లో ఉండొచ్చు నా అనాలిసిస్ ప్రకారం. సో చెప్పలేము ఇక వాడు ఏం చేస్తాడు, ఒకవేళ సరైన మంది సరిపోకుంటే సో ఈ నెంబర్ అనేటువంటిది పెంచవచ్చు, లేదు అంటే మాకు సరిపోయేంత మంది లేరు అంటే తగ్గించవచ్చు, ఓకేనా. సో ఒకవేళ ఎగ్జామ్ ఎంతమంది రాశారు అంటే మళ్ళీ మనకి ఆన్సర్లు సో మళ్ళీ పీఈటీ, పీఎఫ్టీకి వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంతమంది వెళ్తారు, అటెంప్ట్ అవుతారు, కొంతమంది అటెంప్ట్ కారు. అటెంప్ట్ అయిన వాళ్ళు కూడా అందరూ క్వాలిఫై కాలేరు. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. నేను చెప్పేది ఒకటే, ఈ ఎవరికైతే ఇప్పుడు ఓపెన్ కేటగిరీకి 48 మార్కులు, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40 మార్కులు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 32 మార్కులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. మునిగేది ఏం లేదు. నెక్స్ట్ ఇంకో నోటిఫికేషన్ కూడా ఉంది ఆగస్టు. సో ఎవరికైతే ప్లస్ ఎక్కువ ఉన్నాయో అంటే +10, +15 సో అది వేరే ఇష్యూ, ఎవరైనా పర్లేదు. కానీ ఫస్ట్ మీకున్న డౌట్ ఏంటంటే ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు అంటే నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్పేది ఏంటంటే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఆల్రెడీ ఒకసారి నేను చెప్పినాను, మా ఫ్రెండ్కి అయితే అలా జరిగింది. ఈడబ్ల్యూఎస్ 25కే పిలవడం జరిగింది. సో ఈడబ్ల్యూఎస్కి యాక్చువల్గా 32, 33 అప్పుడు పిలుస్తా అన్నాడు. 25కి పిలవడంతో ఎలాగో రన్నింగ్ కొట్టంగానే జాబ్ రాదనుకొని వాడు రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి, లైట్గా చేసిండు. లాస్ట్కి ఏదో 1 వీక్ ప్రాక్టీస్ చేసిండు. ఆ తర్వాత రన్నింగ్ డిస్క్వాలిఫై అయిపోయాడు. ఆ రన్నింగ్ కొట్టేటప్పుడు కూడా అదే అన్నాడు. డిస్క్వాలిఫై అయినాక కూడా ఏమన్నాడంటే సో ఇంత తక్కువ స్కోర్ పెట్టిండు కదా, కట్ ఆఫ్ తక్కువ పెట్టిండు కదా, సో నాకు ఎలాగో రాదు, నేను లైట్ తీసుకున్నాను అన్నాడు. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఈడబ్ల్యూఎస్కి మందే లేదు, అవునా. సో క్వాలిఫై అంటే పిలవనే లేదు, వాడు తక్కువ వేసి పిలిచిండు అంటే దాంట్లో కూడా మళ్ళీ వాళ్ళు అటెంప్ట్ కాకపోవడమో వాళ్ళు డిస్క్వాలిఫై కావడం వల్ల సో దాంట్లో మందే లేరు. సో వానికి మంచి జాబ్ వచ్చేది, అది మిస్ అయిపోయింది. కాబట్టి ఈ స్కోర్ వచ్చిన వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఈ పీఈటీ, పీఎఫ్టీ కోసం ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మీకు చాలా డౌట్ ఉంది. ఈ లిస్ట్ గురించి నేను చెప్పచ్చు, బట్ నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని చెప్తాను ఎప్పుడు లిస్ట్ వస్తుందని.
సో ఇదైతే ఈరోజు ఈ వీడియో. అంటే మీకున్న డౌట్స్ మీరైతే కామెంట్ పెట్టిర్రు. నేను ఆ వీడియోలో ఆ కామెంట్స్ చూడలేక షాక్ అయిపోయిన. 1.5K కామెంట్స్ పెట్టిర్రు మీ స్కోర్. సో అంత స్కోర్ అయితే నేను అవన్నీ చూడలేకపోయినాను. అందుకే నేను ఒక పోల్ ఇచ్చినాను. ఈ పోల్లోనైతే మీరు మెన్షన్ చేసినారు. సో ఇదే మన ఛానల్లోనే పోలే కాదు, ఇంకా రిమైనింగ్ ఛానల్లో పోల్ ఉంటాయి కదా, సో దాంట్లో కూడా అనాలిసిస్ చేసుకోరు. సో మా అప్పుడు కూడా మేము ఏంటంటే ఈ పోల్ తోటే మేము అనాలిసిస్ చేసుకున్నాం, ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు రన్నింగ్ పోతాం, రన్నింగ్కి అయిన తర్వాత రన్నింగ్ కొట్టిన తర్వాత అంటే అక్కడ కూడా మనకి ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆడిషన్ నుంచి డిక్షన్ నుంచి కలుస్తారు. సో వాళ్ళ స్కోర్ కూడా తెలిసిపోతుంది, మనకి చెప్తా ఉంటారు. సో వాళ్ళు కూడా మన స్కోర్ లాగానే ఉంటారు. ఇప్పుడు మీరు ఎవరైతే హై స్కోర్లో ఉన్నారో, సో ఎవరైతే 100+ వచ్చిన వాళ్ళు సేఫ్ అనుకోవచ్చు. 100+, 120, 130 వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో. సో వాళ్ళు ఏంటంటే మనకి ఇక్కడ కలుస్తూ ఉంటారు రన్నింగ్లో. సో వాళ్ళు తక్కువ మంది ఉంటారు, అక్కడొకటి ఇక్కడొకరు ఉంటారు, వాళ్ళని వేల మీద లెక్క పెట్టచ్చు. ఇక మన గ్యాంగ్ మాత్రం చాలా ఉంటుంది. ఈ మన గ్యాంగ్ చాలామంది ఉంటారు కాబట్టి ఈ చాలామంది ఉన్న గ్యాంగ్ నుంచి మనం బయటపడాలంటే మనకున్న ఒకే ఒక ఆప్షన్ రన్నింగ్. ఈ మన గ్యాంగ్లో కూడా చాలామంది డిస్క్వాలిఫై అవ్వచ్చు రన్నింగ్. ఎందుకు మన గ్యాంగ్ అంటున్నా అంటే ఇవి టాపర్స్ అంటాం. ఇక హై వాళ్ళు మార్క్స్ 120, 130 ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో మన ఏంటంటే మనకి ఒక భయం ఇక లోపల, అసలు నేను అటా ఇటా అని. సో మన గ్యాంగ్ చాలా ఉంటుంది కదా, సో అందుకే మన గ్యాంగ్ నుంచి మనం బయటపడాలంటే నువ్వు రన్నింగ్ ఫస్ట్ క్వాలిఫై కావాలి. రన్నింగ్ క్వాలిఫై అయితే నువ్వు ఈజీగా బయటకు వెళ్ళిపోతావు. ఎందుకంటే రన్నింగ్ నీకు సమ్మర్లో ఉంటుంది, ఎండలో ఉంటుంది, సో చాలా హార్డ్గా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు రన్నింగ్ గెట్టిన్ అయిపోతే నువ్వు ఆల్రెడీగా 80% అయిపోయినట్టు. ఇక మెడికల్లో నీకు ఏదైనా స్పెషల్గా ప్రాబ్లం ఉంటే అది చెప్పలేం కానీ, సో నువ్వు ఆల్రెడీ నీకు జాబ్ వచ్చేసినట్టే. సో దాని మీద డిసైడ్ అయిపోతుంది రన్నింగ్ మీద కూడా. సో ఎవరైతే ఈ క్వాలిఫై మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నేను చెప్తున్నాను. సో మళ్ళీ ఆ తర్వాత లిస్ట్లో నా పేరు రాలేదు, క్వాలిఫై మార్క్స్ చెప్పాలంటే అప్పుడు మనం ఏం చెప్పలేం. సో నా అనాలిసిస్ ప్రకారము నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే క్వాలిఫై స్కోర్ వచ్చిందో వాళ్ళైతే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ రన్నింగ్ మీరు చదువు చేసిన ప్రాక్టీస్ ఎక్కడ కూడా పోవు. అవి మనకి ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా యూజ్ అవుతాయి, ఖచ్చితంగా మనం సక్సెస్ అయిపోతాము. సో మీరు ఇప్పుడు ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు PTPFTకి అట్లనే సక్సెస్ కావచ్చు, లేదంటే తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్లో గెట్టినవి అట్లనే సక్సెస్ అయిపోతారు. కానీ డెఫినెట్గా మనకు ఉన్న ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు కూడా లాస్ కాదు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఇప్పుడు కూడా స్కోర్ ఎంతమంది వచ్చినాయో, ఈ క్వాలిఫై కంటే ఎక్కువ వచ్చినాయో ఎవరో కానీ, సో అందరూ మీరు రన్నింగ్ క్వాలిఫై అయ్యి జాబ్ కొడితే మీకున్న హ్యాపీయే వేరు. సో మీరు జాబ్ కొట్టాలని నేను కూడా అనుకుంటున్నాను. సో దీంతో పాటు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేయండి. మీరు ఇప్పటి నుంచి కూడా ప్రిపేర్ కాండి. ఎవరైతే ఈ తక్కువ స్కోర్ అని కాదు, ఇంతో కొంత సడన్ స్కోర్ వచ్చి సో నాకు CISF అంటే సేఫ్ జాబ్ కాకుండా మిగతా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళు మళ్ళీ కూడా కాబట్టి ప్రిపరేషన్ని మరవకండి, రన్నింగ్ని మరవకండి, ముందుకెళ్ళండి, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.